కాసేపట్లో హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ భేటీ జరగనుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు పాయల శంకర్, పాల్వాయి హరీష్ బాబు, కటపల్లి వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి హాజరు కాగా ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు రామచందర్. కాసేపట్లో హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ భేటీ జరగబోతోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, శీలా, ఇప్పుడే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీఎల్పీ సంబంధించిన సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అధ్యక్షుడు సమావేశం జరుగుతుంది. దీనికి ఇప్పటికే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు దాదాపుగా అందరూ సమావేశం హాజరయ్యారు. ఒకరిద్దరు తప్ప అందరూ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు ఏ విధంగా అసెంబ్లీలో వ్యవహరించాలి, ఏ విధంగా పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఏమేమి అంశాలు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ స్టాండ్ ఏదైతే ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలన్నదే బీజేపీ ప్రధాన డిమాండ్గా ఉంది. అదేవిధంగా గత కొంత కాలంలోగా బీజేపీ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో అందరూ ఒకే విధంగా ఒకే స్టాండ్గా ముందుకెళ్లాలన్నదిగా పార్టీ భావిస్తుంది. కాబట్టి అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అంశమైనా ఒకే విధంగా అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పార్టీ స్టాండ్గా ఒకే మాట చెప్పాలనే దానిపైన ఉంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ ప్రధానమైనది వారి ప్రధాన డిమాండ్. కాబట్టి అందుకు అనుగుణంగానే సిబిఐ ఎంక్వైరీకి పట్టుబడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్య కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో కేవలం తూతు మంత్రంగానే వాటిని విచారణ చేస్తున్నారు. కాబట్టి ఆ విచారణకు సంబంధించి నిజానిజాలు తెలవాలంటే సిబిఐ ప్రధానంగా. అదేవిధంగా ఏదైతే కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఆ అంశాలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలకు వెళ్లాలనేది ప్రధాన డిమాండ్. కాబట్టి 42% ఏదైతే ఉందో అది పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే ఇవ్వాలనేది కూడా బీజేపీ ప్రధాన డిమాండ్గా ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై నెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని బలంగా తిప్పికొట్టాలనేది కూడా బీజేపీ పార్టీ స్టాండ్గా కనపడుతుంది. అదేవిధంగా ఏదైతే వాటితో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఏవైతే గత వారం రోజుల నుంచి చూస్తున్నతో వరదలు వచ్చినాయి, పంట నష్టం, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. వాటితో పాటు మరో అంశం కూడా ప్రధాన అంశంగా ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానంగా అధ్యక్షుడితో మరొక ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇవ్వాలంటే ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్టీ నేతలు మాకు అనేది వారు గత కొంతకాలంగా ఆవేదన చెందుతున్నారు. వారు దానికి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లే అవకాశంలో కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీలో నిర్వహిస్తున్న ఏ అంశాలు కానీ ఎమ్మెల్యేలతో కానీ స్థానికంగా ఉన్న నేతలు కానీ చర్చించడం లేదు. కేవలం వ్యక్తిగతంగా ఏకాభిప్రాయం లేకుండా, సమిష్టి నిర్ణయాలు లేకుండా పార్టీ సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి పార్టీలో మా ప్రాధాన్యత ఏంది అనేది కూడా అధ్యక్షుడు నిలదీసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంలో ఏదైతే పార్టీలో జరుగుతున్న గతంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడు సమయంలో పార్టీ ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా రామచంద్రరావు అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత ఇస్తారు, స్వేచ్ఛరిస్తారు అనుకున్నారు. అయితే అందుకు అనుగుణంగా ఏదైతే పార్టీ అనుకున్నారో వాటికి అనుగుణంగా వివరించలేదు. పార్టీ ఏదైతే ఇప్పుడు గత కొన్ని సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటన చేస్తున్నారు. జిల్లా పర్యటనలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకుండానే అదేవిధంగా ఎంపీలు లేకుండానే సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి విషయాలలో ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో బీజేపీ సమావేశంలో వీటి అన్నిటిని చర్చించే అవకాశం కనపడుతుంది. శీలా, థ్యాంక్ యూ ఆర్కే.